హల్లెలూయా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనం. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనం. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనం. నా నీతి సూర్యుడా, తేజో ప్రకాశమా, నీ వెలుగు జాడలలో నిన్ను అంబడించగా. నా నీతి సూర్యుడా, తేజో ప్రకాశమా, నీ వెలుగు జాడలలో నిన్ను అంబడించగా. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము, ప్రాణాత్మ దేహం సర్వదా నీకి అంకితం. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము, ప్రాణాత్మ దేహం సర్వదా నీకి అంకితం. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను నిలువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనం. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మీ అందరికీ అన్నాను. దేవుని మాటలు ఇందాం, కుసేపు సర్ది అందాం. ఇక్కడ వచ్చాక 13 అధ్యాయంలో, ఆదికాండం 13 అధ్యాయంలో అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడున్న లోతును ఎంటబెట్టుకుని ఐగుప్తిలో నుండి నెగేబునకు వెళ్ళాను. నెగేబునకు వెళ్ళాడంట. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. వెండి బంగారం పశువులు బహు ధనవంతుడై ఉన్నాడంట. దేవుడి మాట వింటే అట్ట ఆశీర్వాదం ఉంటుంది మనకి. దేవుడి మాట విన్నాడు కాబట్టి వెండి బంగారం పశువులు అన్ని ధనం కలిగి ఉన్నాడనమాట. అతడు ప్రయాణము చేసు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము వేసెను. గుడారము మొదట వండిన స్థలం వరకు వెళ్ళింది. అంటే అబ్రాహము ఎన్ని ఏళ్ళు జీవించినా కానీ, ఎన్ని సంవత్సరాలు జీవించినా కానీ గుడారమే వేసుకున్నాడు అన్నమాట. అబ్రాహంకి ఇల్లు అన్నది లేదు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం వంటకి, మాకు ఇల్లు లేదు, మా గురించి ప్రార్థన చేయండి, మేము ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఉండాలి అంటాం మనం, అంటామట. అబ్రాహము అంత ఆస్తి ఉన్నా కానీ, పశువులు సంపద అంత ఉన్నా కానీ గుడారంలోనే ఉన్నాడనమాట. ఎక్కడికి వెళ్ళినా గుడారమే వేసేవాడంట. గుడారం వేసాడనమాట. గుడారం ఎందుకని మన స్థిరాస్తం ఇక్కడ లేదు. మన స్థిరాస్తం, మన రాజ్యం అక్కడ ఉంది. మన పరలోకం రాజ్యం అక్కడ పునాదులుగా పట్టణం కొరకే ఎదురు చూశాడంట అబ్రాహము. అట్లాగే పునాదులుగా పట్టణం కొరకు ఎదురు చూడాలి. మనం ఎదురు చూసే బిడ్డలంగా ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం. మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట
బలిపీఠమును కట్టిన చోట చేరి మొదట బలిపీఠం కట్టిన చోట చేరాడంట. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము సాలకపోయాను. కలిసి నివసించుటకు ఆ ప్రదేశం సాలలేదంట వాళ్ళకి. దేవుడు ఎంతగా దీవించాడో కలిసి నివసిస్తాకి ఆ ప్రదేశమే సాలలేదంట వాళ్ళకే. సాలిపోతే అప్పుడు ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తరించి ఉండేనంట. కలిసి నివసించలేనంత విస్తారంగా ఉందంట ఆస్తి విస్తారంగా ఉందంట. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టాను. అబ్రాము పశువుల కాపర్లకేని లోతు పశువుల కాపర్లకేని కలహాలు వస్తున్నాయంట, గొడవలు వస్తున్నాయంట. వీళ్ళకి రాలాం, అబ్రామ్కి లోతుకి రాలాం, యజమానులకి రాలాం. పని వాళ్ళకి వచ్చినాయి, పని వాళ్ళకే కలహాలు వచ్చినాయి. కలహాలు కలతలు వచ్చి గొడవలు వస్తున్నాయి వాళ్ళకి. గొడవలు వస్తుంటే అప్పుడు దేవుని స్తోత్రం, ఆ కాలమందు కానానీయులు పెర్జీయులు ఆ దేశంలో కాపురం ఉండేరి. కాబట్టి అబ్రాహాము మనము బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. మనం బంధువులము గనక నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి కలహం ఉండకూడదు. మన ఇద్దరికీ ఉండకూడదు, మన పని వాళ్ళకి కూడా ఉండకూడదు కలహాలం అని చెప్పాడు అబ్రాహాము. చెప్పి ఇదిగో ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నన్ను విడిచి వేరుగా ఉండమన్నాడు అనమాట. ఈ దేశం అంతా నీ ఎదురుగా ఉంది కదా, నన్ను విడిచి వేరుగా ఉండు అన్నాడనమాట. దేవుడి స్తోత్రం. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు నీవు కుడి తట్టునకు వెళ్ళిన వెడల నేను ఎడమ తట్టునకును వెళ్ళేదనని లోతుతో చెప్పగా, నీవు కుడి తట్టు దాకు వెళితే నేను ఎడమ తట్టుకి వెళ్తాను, నిన్న ప్రదేశానికి వెళ్తాను. నువ్వు కోరుకో ముందు ఏ ప్రదేశానికి వెళ్తావో వెళ్ళు అని చెప్పాడనమాట. దేవుడి స్తోత్రం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమందలి అంతటిని చూశాడంట. యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడంట. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సొయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తి దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఐగుప్తి అదంతా అంట యెహోవా తోటవలే. తోట ఏదో తోట ఉండేదిగా అప్పుడు మొదట తోటవలే ఉందంట. నీళ్ళు పారు దేశంలాగా ఉంటే ఆ వైపుకు చూశాడు లోతు. చూసి ఆ ప్రాంతానికి తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరినొకరు వేరై పోయిరి. అబ్రాహాము కానానులో నివసించాను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాను. సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడంట, లోతు వేసుకున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. యెహోవా దృష్టికి పాపులై ఉన్నారంట, దుష్టులై ఉన్నారంట, ఆ దేశ ప్రజలు ఉన్నారంట. లోతు
అబ్రామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూసుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానము నాకును సదాకాలం ఇచ్చేదను అన్నాడు దేవుడు. నీకును నీ సంతానముకి నీ బంధువులకి అందరికీ సదాకాలం ఇస్తాడంట. మరియు నీ సంతానం భూమి మీద ఉండు ఇసుక రేణువుల వల్లే విస్తరింప చేస్తాడన్నాడు. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి ఇసుక రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పున దానిలో సంచారము అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాడు దేవుడు. అది నీకు ఇస్తానని, ఇసుక రేణువులంతా విస్తారంగా నేను ఇస్తాను అని చెప్పాడు మాట. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మామ్రో దగ్గర ఉన్న సింధూర వనములోని దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. మళ్ళీ సింధూరు వనములో అక్కడ గుర్రం వేసుకుని ఒక బలిపీఠం కట్టాడు యెహోవాకి. ఎప్పుడు అబ్రాహాము జీవితం అంతా బలిపీఠాలకు అర్థమే, దేవుడికి బలిపీఠాలకు అర్థమే మాట. కట్టి ప్రార్థన చేసేవాడు అనమాట. దేవుడి స్తోత్రం. దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు అంతగా దీవించాడు అబ్రాహాము సంతానం ఆకాశ నక్షత్రం వల్లే ఇసుక రేణువులే విస్తరింప చేస్తా అన్నాడు అనమాట అబ్రాహాముని. అట్లాగే దేవుని మాట వింటే దేవుడు మనల్ని అంతగా దీవిస్తాడనమాట. అంతేగాని దేవుని మాట వినకుండా మనం ఎదురుమతంగా దేవుడి జ్ఞానం ఏంటిలే, నా జ్ఞానం ఉంది, నేను బతకగలను, దేవుడు కానీ నన్ను అది అని మనం హెచ్చించుకోకూడదు. దేవుడిని చెప్పినట్టు నడుచుకోవాలి. దేవుడు చెప్పినట్టు నడుచుకుని దేవుడిలో మనం జీవించాలి. దేవుడికి విధేయత కలిగి ఉండాలన్నమాట. ఉండి జీవించామనుకో, దేవుడు నీ విధేయత కలిగి ఉంటున్నాడు నా బిడ్డ అని చెప్పి నిన్ను విస్తారంగా దీవిస్తాడనమాట. ఎంతైతే ఒదిగి ఉంటావో అంతగా దీవించబడతావు నువ్వు. అదే తలెగరేసావనుకో నువ్వు దీవించబడవేక అంటారు. చూడు, లోకంలో సమత అన్ని ఉన్న ఇస్త్రాకంట అణిగిమణిగి ఉంటుందంట. ఏమి లేని ఇస్త్రాకంట ఎగిరెగిరి పడుతుందంట. అట్లాగే ఎగిరెగిరి పడకూడదు. మనం ఎగిరెగిరి పడే బిడ్డలుగా ఉండకూడదు. దేవుడు ఎదుట మనం అణిగిమణిగి ఉండాలి. దేవుడు నిన్ను హెచ్చించాలి, పలానా సమయంలో హెచ్చించాలని దేవుడు నిర్ణయిస్తాడనమాట. ఆ సమయంలో నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. అప్పటి వరకు నువ్వు అణిగిమణిగి ఉండాలి, దేవుని ప్రార్థించుకుంటూ ఉండాలన్నమాట. అంతేగాని దేవుడు నన్ను కేకతే పిలిస్తే వచ్చాను, నన్ను దీవిస్తా అన్నాడు, దీవించలేదు, మాట తప్పాడు దేవుడు, ఏం దేవుడు అది ఇది అనకూడదు. నువ్వు దేవుని దూషించకూడదు. దేవుని దూషించి దేవుడు అనే బిడ్డగా ఉండకూడదు మనం. దేవుడు తగిన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ సమయం రావాలి. దేవుడు కార్యం లేట్ అయిందనుకో నీకు బలమైన కార్యం చేస్తాడు, ఇంకా ఎక్కువ కార్యం చేస్తాడు. నీకు చిన్న కార్యం చేయాలనుకున్నాడు అనుకో, అది లేట్ అయిందనుకో పెద్ద కార్యం చేస్తాడు నీకు. అందుకే నీకు లేట్ చేసాడు అనమాట. అని మనం దేవుడికి అప్పగించుకుని మనం మనకి ఉండాలన్నమాట. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించాలని దేవుని ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు ఆత్మీయంగా ముందుకు సాగుతాం. దేవుడి వాటిని దీవించగాక.
ఆమేన్.